హలో గైస్. ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన కార్యాలయం అయితే స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రానా దగ్గుపాటి కేవలం నైపుణ్యత ఆధారిత గేమ్లకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారని, అది కూడా చట్టపరంగా అనుమతించిన వాటికేనని ఆయన పీఆర్ టీం అయితే స్పష్టం చేసింది. 2017లోనే ఒక కంపెనీతో రానా దగ్గుపాటి నైపుణ్యం ఆధారిత గేమ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పందం చేసుకున్నారని, ఆ గడువు కూడా ముగిసిందని ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా రానా దగ్గుపాటి ఎటువంటి ఒప్పందాలు చేసుకునే ముందు ఆయన న్యాయ బృందం అయితే అన్ని భాగస్వాములకు క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. చట్టపరమైన సమీక్ష తర్వాత చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ఉన్న ప్లాట్ఫామ్ని రానా ఆమోదిస్తారని స్పష్టం చేశారు. నైపుణ్యం ఆధారిత గేమింగ్ ప్లాట్ఫామ్ను రానా దగ్గుపాటి ఆమోదించడం చట్టపరంగా పూర్తి అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి ఈ ప్రకటన విడుదల చేయబడిందని ఆయన కార్యాలయం అయితే తెలిపింది. జోదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఆన్లైన్ గేమ్ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ గేమ్లు కేవలం అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉంటాయని, అందువల్ల వీటిని చట్టబద్ధంగా అనుమతించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. రానా దగ్గుపాటి కేవలం చట్టబద్ధమైన అలాగే నైపుణ్యం ఆధారిత ఆన్లైన్ గేమ్ ప్లాట్ఫామ్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన అభిమానులు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బెట్టింగ్ యాప్లకు ఆయన ఎలాంటి సంబంధం లేదని ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.